పద్మావతి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం గుడికి వెళ్తారు. ఇక పద్మావతి అయితే గంట కొట్టడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అయినా సరే గంట అయితే పద్మావతికి అందదు. అది చూసి ఆర్య అయితే ఇలా అంటూ ఉంటాడు, నువ్వు ఎంత ట్రై చేసినా సరే ఆ గంట కొట్టలేవు. నువ్వు ఆ గంట కొడితే నేను 10,116 నీకు ఇస్తాను అనేసి అంటే అరవింద్ అయితే నేను 20,116 ఇస్తాను, నీకు మాత్రం ఆ గంట కొట్టడం రాదు అని చెప్పి అంటుంది. అది విన్న పద్మావతి అయితే సారు మరెందుకు ఆలస్యం, వాళ్ళిద్దరూ నేను ఎలాగో హైట్ తక్కువ అని గంట కొట్టలేను అని చెప్తున్నారు, మీరు కూడా పందెం వేయండి అని చెప్పి అంటుంది. అది విన్న విక్కీ అయితే నవ్వుతూ ఉంటాడు. ఇక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా అలా నవ్వుతూ ఉంటారు. ఇంతలో విక్కీ అయితే పద్మావతి దగ్గరకు వెళ్ళి తనని ఇదిగో పద్మావతి ఎక్కువ నా భుజం పైన ఎక్కి ఆ గంట కొట్టు అని చెప్పి తనైతే వంగుంటాడు. ఇక పద్మావతి అయితే విక్కీ పైకి ఎక్కి ఆ గంటనైతే కొడుతుంది. అది చూసి ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక పద్మావతి అయితే హ్యాపీగా ఫీల్ అయ్యి బావగారు నేను గంట కొట్టేశానని చెప్పి అంటూ ఉంటుంది. ఇక విక్కీ అయితే గంట కొట్టేశాక పద్మావతిని కిందకు దించి తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ చాలా హ్యాపీగా ఉంటాడు. అది చూసి పద్మావతి కూడా థ్యాంక్ యూ సారు, నన్ను కాపాడారు అని చెప్పి అంటూ ఉంటుంది. దానికి విక్కీ అయితే చాలా సంతోషంగా ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.